క్రీస్తు విరోధి ఆత్మ ఇదొక దుర్బోధ. సంగమ జాగ్రత్త, ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు. క్రీస్తు విరోధి ఆత్మను ఎలా గుర్తించగలమంటే, వీరు యేసుక్రీస్తును కేవలం ప్రవక్తని మాత్రమే చెప్తారు, కానీ ఆయన దేవుడు అని అనుటకు అనేక రిఫరెన్స్లు బైబిల్లో మనం చూసాం, ముందు వీడియోలో చూసాం కదా. యోహాను సువార్త 1:18 ప్రకారం ఎవడనూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అని ఉంది. ఈ వచ్చిన మూల భాషలో అసలు కుమారుడు అనే మాటే లేదు. గ్రీకులో కుమారుడు అనడానికి HUION అనే పదాన్ని వాడతారు. దేవుడు అనడానికి థియోస్ THEOS అనే పదాన్ని వాడతారు. మూల భాషలో థియోస్ అనే పదమే రాయబడింది. ఈ వచ్చిన అసలు తర్జుమా దేవుడిని ఎవరూ చూడలేదు కాబట్టి దేవుణ్ణి బయలుపరచడానికి తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ దేవుడు ఉద్భవించాడు. ఇక్కడ లేని కుమారుడు అనే పదాన్ని ఎవరు కల్పించారు ఒకసారి ఆలోచించండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అనుంది. ఇక్కడ నిజంగా దేవుడు అనే రాయాలి. మూల భాషలో ప్రభు అనే మాటే లేదు, కానీ ఫుట్ నోట్లో ప్రభు అని ఎందుకు రాశారు ఆలోచించండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అని రాయబడింది. కానీ అక్కడ ఉన్న మూల భాషను బట్టి మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని తర్జుమా చేయాలి. కానీ దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అని ఎందుకు విభజించి తప్పుగా తర్జుమా చేయాలి ఒకసారి ఆలోచించండి. క్రీస్తు విరోధి ఆత్మ యొక్క క్రియలు, వాడి తంత్రాలు మనం తిప్పికొడదాం. ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక అని 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం ఎంతో వివరంగా సెలవిస్తుంది. కాబట్టి సంగమ జాగ్రత్త, క్రీస్తు విరోధి ఆత్మకు దుర్బోధ. ఈ దుర్బోధలో పడి నువ్వు మోసం చేసుకోకు, నువ్వు మోసపోకు.